ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మనం ఈ వీడియోలో ఎకోవాస్ డీబోట్ N30 వైట్ ప్రోడక్ట్ ని క్లీనింగ్ టెస్ట్ అయితే చేద్దామండి. సో జస్ట్ మీరు గమనించండి, రిమూవ్ చేస్తుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి రిమూవ్ చేసింది కదా, డస్ట్ మొత్తం తీసేస్తాను అనమాట. సో యాక్చువల్ గా నేను ఈ ప్రోడక్ట్ ని లాస్ట్ 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 2 months లో పెర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గిందా, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ప్రోడక్ట్ పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఎవరికి సూటబుల్ అవుతుంది, అసలు తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఇక్కడ చూడండి, కిచెన్ కి అలాగే హాల్ కి మిడిల్ లో మనకు ఒక స్లోప్ అయితే ఉంది. ఈ స్లోప్ ఎక్కుతుందా లేదా మీకు అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ మా ఇంట్లో ఎంత దుమ్ము ఉందో మీరు చూడండి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు హెయిర్ అయితే ఉంది కదా, చిన్న చిన్న హెయిర్స్ మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు హెయిర్ అయితే గమనించవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ చూడండి దుమ్ము ఎలా ఉందో. తర్వాత ఇక్కడ చూడండి, హాల్ లో చూసుకోవచ్చు మీరు హెయిర్ ఎంత ఉంది అనేది. ఇక్కడ చూడండి, ఈ మొత్తం హెయిర్ అనమాట. చూడండి ఇక్కడ మనకి ఎక్కువ డస్ట్ ఉంది. దాని తర్వాత ఇది కిచెన్ రూమ్ అండి. ఇక్కడ చూడండి డస్ట్. నెక్స్ట్ ఇది సోఫా బ్యాక్ సైడ్. చూడండి, సో ఇక్కడ చూడండి, కిచెన్ కి అలాగే హాల్ కి మిడిల్ లో మనకు ఒక స్లోప్ అయితే ఉంది. ఈ స్లోప్ ఎక్కుతుందా లేదా మీకు అది కూడా చూపిస్తాను. సో మన రోబో అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కిచెన్ కి వెళ్తుంది క్లీనింగ్ చేయడానికి. చూడండి, డైరెక్ట్ గా కిచెన్ కి వెళ్ళి క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. స్ట్రైట్ గా కిచెన్ కి వెళ్తుంది. ఇక్కడ స్లోప్ ఉంది చూడండి, స్లోప్ ఎక్కుతుందో లేదో చూద్దాం మనము. ఎస్, స్లోప్ చూడండి. ఎస్, చాలా ఈజీగా ఎక్కేసింది స్లోప్. ఫస్ట్ కార్నర్స్ ని మార్క్ చేసుకుంటుంది, దాని తర్వాత మిడిల్ లో క్లీన్ చేస్తుంది. ఇది చూడండి, ఇది చూసుకోవచ్చు మీరు. కార్నర్స్ ని మార్క్ చేసుకుంటుంది ఫస్ట్. అక్కడ కూడా చూడండి, స్లోప్ ఎక్కేస్తా ఉంది, పైకి ఎక్కేస్తాం చూడండి, తర్వాత ఎక్కేస్తుంది. ఇది చూడండి, కార్నర్స్ ని మార్క్ చేసుకుంటా ఉంది కదా. సో ఇప్పుడు చూడండి, స్ట్రైట్ గా ఒక పాత్ ఫాలో అయ్యి క్లీన్ చేస్తా ఉంది. చూడండి, స్ట్రైట్ పాత్ అనమాట. ఫస్ట్ కార్నర్స్, దాని తర్వాత స్ట్రైట్. చూడండి, డస్ట్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు చూడండి, తీసేసింది డస్ట్ కదా, మళ్ళీ బ్యాక్ వస్తుంది. చూడండి, డస్ట్ మొత్తం వచ్చేసి. చూడండి, హాల్లో మనకి మార్కింగ్ అయితే చేసుకుంటా ఉంది. చూడండి, ఎడ్జెస్ మార్కింగ్ అయితే చేసుకుంటా ఉంది. సో ఇక్కడ దూరుతుందా లేదా చూడండి ఒకసారి. ప్లేస్ ఉంటే దూరుతుంది, లేకపోతే దూరదు. చూడండి, లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి. సో ఆ స్టూల్ మనం హైట్ పెంచుకుంటే లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, హాల్లో మనకు స్ట్రైట్ పాత్ అయితే ఫాలో అవుతా ఉంది క్లీనింగ్ కి. చూడండి, స్ట్రైట్ గా ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళిపోతుంది క్లీన్ చేసుకుంటా. హాల్ ఎండింగ్ వరకు వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. ఇంకొక స్ట్రైట్ పాత్ ఫాలో అవుతుంది. చూడండి, మళ్ళీ స్ట్రైట్ బ్యాక్ సైడ్. లోపల సైడ్ క్లీనింగ్ వెళ్తుంది. లోపల సైడ్ కూడా స్ట్రైట్ పాత్ చూడండి, స్ట్రైట్ గా. సో ఇక్కడ చూడండి, సోఫా కింద కూడా మనకు ప్లేస్ లేదనమాట, కాబట్టి వెళ్ళటం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు హాల్ క్లీన్ చేసుకొని మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంట్రీ ఇస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ కూడా ఎడ్జెస్ ని మార్క్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, బెడ్ కింద దూరేసింది ఈజీగా చూసుకోవచ్చు. సో కార్నర్స్ ని మార్క్ చేసుకొని దాని తర్వాత లైన్ వైజ్ గా రూమ్ మొత్తం క్లీన్ చేస్తుంది. సో ఇక్కడికి వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఎడ్జెస్ ని మార్క్ చేసుకుంటుంది. స్ట్రైట్ గా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా ఎడ్జెస్ ని మార్క్ చేసుకొని దాని తర్వాత స్ట్రైట్ గా వెళ్ళేసి రూమ్ మొత్తం క్లీన్ చేస్తుంది. చూడండి, బీరువా ఎడ్జెస్ అనమాట. సో ఎడ్జెస్ ని స్ట్రైట్ గా మార్క్ చేసుకుంటూ వస్తా ఉంది. ఇక్కడ మనకు అడ్డంగా ఉంది కాబట్టి ఈ చైర్ కింద వెళ్ళలేదు కాబట్టి పక్కకు వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ మనకు చైర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎడ్జెస్ మార్క్ చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ డస్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి. సో డస్ట్ మీరు గమనించండి, రిమూవ్ చేస్తుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రిమూవ్ చేసింది కదా, డస్ట్ మొత్తం తీసేస్తాను అనమాట. ఈ విధంగా మీకు లైన్ బై లైన్ మూమెంట్ ఇస్తూ డస్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏం లేదు. సో ఇంతకు ముందు ఇక్కడ డస్ట్ ఉండేది, మొత్తం తీసేసింది అనమాట. సో ఫైనల్ గా ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లో అయితే క్లీన్ చేస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇదే లాస్ట్ బెడ్రూమ్ అనమాట. దీని తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, డాకింగ్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఆటోమేటిక్ గా అదే ఛార్జింగ్ పెట్టేస్తుంది. సో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టేషన్ కి ఆటోమేటిక్ వస్తుంది చూడండి. ఆటోమేటిక్ గా అదే వెళ్ళేసి ఛార్జింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. చూడండి, బ్యాక్ అయితే వెళ్తుంది కదా, కరెక్ట్ గా అదే ఛార్జింగ్ పెట్టేస్తుంది. ఎస్, స్టార్ట్ ఛార్జింగ్ ఇదే అండి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత డస్ట్ కలెక్ట్ చేసింది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఒక్కసారికి చిన్న చిన్న పార్టికల్స్ కూడా తీసేసింది అనమాట. ఇప్పుడు మీకు హౌస్ మొత్తం చూపించేస్తానండి క్లీనింగ్ ఎలా చేసింది అని చెప్పేసి. సో ఇది కిచెన్ అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. సో కిచెన్ నుంచి మనం డైరెక్ట్ గా హాల్ కి అయితే వస్తాము. ఇది హాల్ ఏరియా అనమాట.
చూడండి చాలా నీట్ గా అయితే క్లీన్ చేసేస్తుంది. సో ఇది హాల్ ఏరియా. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చూడండి, ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఇది క్లీనింగ్ చూసుకోవచ్చు మీరు. చాలా నీట్ గా మొత్తం దుమ్ము మొత్తం చేసేస్తుంది. సో నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట, మొత్తం నీట్ గా వచ్చేస్తుంది. ఎకోవాస్ డీబోట్ N30 వైట్ పాజిటివ్ పాయింట్స్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి సక్షన్ పవర్ అండి. సో ఇంతకు ముందు మోడల్ కి అంటే N20 మోడల్ కి ఓన్లీ 8000 పాస్కల్ సక్షన్ పవర్ ఇస్తే గనక ఈ మోడల్ కి అంటే N30 వైట్ మోడల్ కి 10,000 పాస్కల్ సక్షన్ పవర్ అయితే ఇచ్చారండి. సో దీంతో ఏమవుతుందంటే చిన్న చిన్న పార్టికల్స్ కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి వాక్యూమ్ అలాగే మాపింగ్ మనం అట్ ఎ టైం చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ పవర్ అండి. సో బ్యాటరీ పవర్ అయితే చాలా సూపర్ గా ఉంది. సో మా ఇంట్లో ఒక 4 రూమ్స్ ఉంటాయి. నేను ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ 4 రూమ్స్ 3 టైమ్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి చైల్డ్ లాక్ ఇచ్చారండి. సో మనకు యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ పైన ఫిజికల్ బటన్స్ ఉంటాయి కదా, లైక్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా. ఇంట్లో ఉన్న పిల్లలు తెలియకుండా ఆన్ చేసేస్తే గనక అది మూమెంట్ ఇచ్చేస్తుంది కదా. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి చైల్డ్ లాక్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. ఇది మనము యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్ అండి. సో సౌండ్ చూస్తే గనక చాలా డీసెంట్ సౌండ్ అయితే ఉంది, మరీ మనకు అంత ఇబ్బంది పెట్టేంత సౌండ్ అయితే రాదు. నెక్స్ట్ పాయింట్ దీనికి ఉన్న పవర్ఫుల్ సెన్సార్స్ అండి. సో సెన్సార్స్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ సో అది మూమెంట్ లో ఉన్నప్పుడు నాకు ఎదురుగా ఏమన్నా ఆబ్జెక్ట్ ఉంటే గనక ఈ సెన్సార్స్ వల్ల ఆబ్జెక్ట్ హిట్ అవ్వకుండా పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే అది మూమెంట్ లో ఉన్నప్పుడు ముందర ప్లేస్ ఉంటేనే అది మూమెంట్ ఇస్తుంది అనమాట. ఒకవేళ ముందర ప్లేస్ లేకపోతే కనుక అది మూమెంట్ ఇవ్వదు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ముందర ఏమన్నా స్టెప్స్ ఉన్నాయి అనుకోండి కింద సైడ్ కి, సో ఆ స్టెప్స్ దాటితే కనుక పడిపోతుంది కదా, అలా పడిపోకుండా సెన్సార్స్ కాపాడతాయి. నెక్స్ట్ పాయింట్ ప్రిఫరెన్స్ ఆఫ్ రూమ్స్ అండి. అంటే మన ఇంట్లో ఒక 4 రూమ్స్ ఉంటే కనుక ఫస్ట్ ఏ రూమ్ క్లీన్ చేయాలని చెప్పేసి మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. సో మా ఇంట్లో ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చారంటే ఫస్ట్ కిచెన్ రూమ్ క్లీన్ చేయాలి, నెక్స్ట్ లివింగ్ రూమ్ క్లీన్ చేయాలి, నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేయాలి, ఫైనల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ క్లీన్ చేసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోనే డాగింగ్ స్టేషన్ ఉంది కాబట్టి అక్కడే ఛార్జింగ్ పెట్టేస్తుంది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక రూమ్ కి నెక్స్ట్ రూమ్ కి మిడిల్ లో మనకు దర్వాజా ఉంటుంది కదా, కింద సైడ్ దర్వాజా ఉంటుంది కదా. సో అది దర్వాజా వచ్చేసి 20 mm హైట్ ఉన్నా సరే అది ఈజీగా క్లైమ్ చేసేసి నెక్స్ట్ రూమ్ కి వెళ్ళిపోతుంది. సో ఇవి దీనికి ఉన్న పాజిటివ్స్ అండి. నెగిటివ్స్ చూస్తే కనుక మనం సపరేట్ గా వాక్యూమ్ సపరేట్ గా మాప్ చేసుకోలేము, రెండు కంబైన్డ్ గా ఒకేసారి చేయాలన్నమాట. అలాగే మనం మాపింగ్ చేసేటప్పుడు ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయకూడదు. లైక్ లైజాల్ యూజ్ చేస్తాం కదా, అది మనం యూజ్ చేయకూడదు. ఓన్లీ డిస్టిల్డ్ ప్యూర్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన ఇంట్లో ఉన్న విండోస్ కర్టన్స్ వల్ల కావచ్చు, లేకపోతే డోర్స్ కర్టన్స్ వల్ల కావచ్చు, ఈ రోబో ఏమైనా స్టక్ అయితే కనుక మనం మాన్యువల్ గా తీసి పక్కన పెట్టాలన్నమాట. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఫైనల్ గా నేను ఈ 2 months లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానా అంటే గనక ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదండి. ఈ 2 months చాలా బాగా వర్క్ అయ్యింది. ఎకోవాస్ డీబోట్ N30 వైట్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే ఎవరైతే జాబ్స్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి సూటబుల్ అవుతుంది. జాబ్ చేసే వాళ్ళు ఆఫీసులో కూర్చొని దీన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చే లోపల క్లీన్ కూడా చేసేస్తుంది. అలాగే ఎవరింట్లో అయితే పెట్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి కూడా ఇది సూటబుల్ అవుతుంది అనమాట. పెట్స్ ఉన్నాయంటే కనుక రెగ్యులర్ గా మనకు ఎక్కువ హెయిర్స్ అయితే పడతాయి కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ హౌస్ వైఫ్స్. సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక ఈ ప్రోడక్ట్ అందరికీ యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని కొనుక్కోవాలి అనుకుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ అయితే ఇచ్చానండి. అలాగే యూట్యూబ్ షాపింగ్ కార్ట్ లో ట్యాగ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.